also try it? How much big it came? Please send us a comment and give us a like, share, subscribe and like. Thank you. ఈ గణేష ఫెస్టివల్ కి తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు మనము గణేష చతుర్థికి పెద్ద సైజ్ లడ్డూని ఎలా తయారు చేయాలో చూడండి. ఇంత పెద్ద లడ్డు ఎలా వస్తుందో మీరు లాస్ట్ వరకు వీడియోని చూడాలి. చాలా జ్యూసీగా ఉంది, అవుట్ సైడ్ అంతా చాలా డ్రైగా ఉన్నట్టుగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ మనము 1 కేజీ శనగపిండి తీసుకున్నాము. ఈ కేజీ పిండి ఒక డబ్బా నిండా వచ్చింది మనకి. ఈ డబ్బా కేజీ పిండి పట్టే డబ్బా అనమాట. ఈ డబ్బాడి పిండిని తీసుకున్నాం మనం ఇక్కడ. అంటే ఇప్పుడు షుగర్ మనము డబ్బాలో 3వ వంతు షుగర్ని తీసుకుంటున్నాము. మీరు స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే డబ్బాకి డబ్బా పంచదార వేసేసుకోవాలి. మీరు ఒకవేళ గ్లాస్తో చేసుకుంటే గ్లాస్ పిండి తీసుకున్నప్పుడు 3/4 గ్లాసు పంచదార తీసుకోవాలి. 2 గ్లాసులతో మీరు లడ్డు చేసుకునేటప్పుడు గ్లాసున్నర పంచదార తీసుకోవాలి. ఇలాగా డబ్బాకి 3వ వంతు షుగర్ని తీసుకుంటున్నాము. ఇంకొంచెం స్వీట్ కావాలనుకుంటే ఇంకో 2 గుప్పులు షుగర్ వేసుకోవచ్చు. కానీ ఇదైతే చాలా బ్యాలెన్స్గా ఉంటుంది. మనకి లడ్డూని ఎక్కువ లడ్డూలు తిన్నా కూడా మనకి వికారంగా అలా అనిపించదు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. మనకి లడ్డు తిన్న తర్వాత మొహం మొత్తడం అనేది ఉండదన్నమాట. ఇప్పుడు మనం ఒక పెద్ద గిన్నెలో షుగర్ మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంత షుగర్ తీసుకున్నామో అంత షుగర్లో సగం వాటర్ వేసుకోవాలి. షుగర్ ఎంతవరకు తీసుకున్నామో ఆ షుగర్లో సగానికి వాటర్ తీసుకోవాలి. మీరంతా కూడా దేంతో కొలుచుకుంటే అన్ని కొలతలో కూడా వాటర్ షుగర్ అన్నీ కూడా అదే గ్లాస్తో కొలుచుకోండి. గ్లాస్ పిండి తీసుకుంటే 3/4 వంతు షుగర్ తీసుకోవాలి. ఆ షుగర్లో సగం వాటర్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము కలర్ కోసము కొంచెం కుంకుమ పువ్వును వేసుకుంటున్నాము. దీంట్లో మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడట్లేదు, న్యాచురల్ కలరే వస్తుందన్నమాట. మనకి పాకం అనేది బాగా మరగాలి, ఉడకాలన్నమాట పాకం. అందుకని కరెక్ట్గా వాటర్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి, బాగా ఉడకాలి. మనకి కుంకుమ పువ్వు వేయడం వల్ల కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యింది. ఇలా మీకు ఒక డ్రాప్ పడేటప్పుడు మనకి ఆ డ్రాప్ అనేది తీగలా పడుతుంది. అలా తీగలా పడాలి. మనం వేళ్లతో ఇలా అనుకున్నప్పుడు మధ్యలో మనకి తీగలాగా రావాలన్నమాట. అప్పుడు పాకం వచ్చేసినట్టే. ఇప్పుడు మీరు ఒక 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోండి. లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల ఏంటంటే జ్యూసీగా ఉంటుంది లడ్డు. డ్రైగా కావాలనుకుంటే లెమన్ జ్యూస్ స్కిప్ చేసేయచ్చు. మీరు పాకం అంతా జ్యూస్ అన్ని కలిపేసిన తర్వాత మూత పెట్టేసి పాకాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము శనగపిండిని కలుపుకోవాలి బూందీ చేసుకోవడం కోసం. మీరు కేజీ పిండి ఒకేసారి వాటర్ వేసి కలిపేయద్దు. అలా కలిపారంటే మనకు ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. అలా కాకుండా కేజీ పిండిని 3 వంతులుగా చేసుకోండి. కొద్దిగా పిండి తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని కలిపేసుకుని దాన్ని బూందీ వేసుకోవాలి. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం పిండి తీసుకుని మళ్ళీ వాటర్ వేసి కలుపుకొని మళ్ళీ బూందీ వేసుకోవాలి. అలా చేయాలి. ఒకేసారి అంత పిండిలో వాటర్ వేస్తే మనకు ఆయిల్ అనేది ఎక్కువ లాగేస్తుంది. అలా చేయకూడదు. ఇలా కొంచెం పిండి తీసుకుని వాటర్ వేసుకుని థిక్ పేస్ట్లా చేసుకోవాలి. ఒకేసారి వాటర్ కూడా ఎక్కువ వేయకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఇలా థిక్గా ఉండాలి. పలుచగా ఉందంటే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. అందుకని చూసుకుని కలుపుకోవాలి జాగ్రత్తగా. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా మనకి గరిట జారుడుగా ఇలా ఉంటుందన్నమాట థిక్గా. ఇలా థిక్గా ఉంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువ లాగదు, బూందీ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడవ్వాలి. బూందీకి ఆయిల్ చాలా వేడైతేనే బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలాగా బూందీ గరిట్లో పిండి వేసుకుని దాన్ని ఇలా కొడతా ఉన్నా సరే మనకి బూందీ అనేది బాగా పడుతుంది. మనకి బూందీ వేసుకున్న 1 మినిట్ తర్వాతే మనం ఆ బూందీని తీసేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయకూడదు, మనకి క్రిస్పీగా రాకూడదు, బూందీ సాఫ్ట్గా రావాలన్నమాట. అందుకని 1 మినిట్ అయిన తర్వాత తీసేయాలి. బూందీ తీసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బూందీ వేసేటప్పుడు ఆయిల్ అనేది చాలా వేడిగా అవ్వాలి. అందుకని ఒకసారి మీరు ఒక డ్రాప్ వేసుకుని చెక్ చేసుకుని అప్పుడు మళ్ళీ బూందీ వేసుకోండి. మనం బూందీ వేసినప్పుడల్లా కూడా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే బూందీ వేయాలి. లేదంటే మనకి ఆ బూందీ అనేది బాగా రాదు, కిందంతా ఫ్లాట్గా వచ్చేస్తుంది. ఇలా బూందీ అంతా వేసేసుకుని
ఒక 4-5 వాయిలు బూందీ వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఎక్కువ బూందీ అయిన తర్వాత అప్పుడు పాకంలో వేసుకోవాలి. మళ్ళీ పిండి కలుపుకుని మళ్ళీ బూందీ వేసుకుని మళ్ళీ బూందీ తయారైన తర్వాత మళ్ళీ పాకంలో వేసుకోవాలి. అలా 3-4 సార్లు మనం బూందీని పాకంలో వేస్తాము. వన్ మినిట్ అయిన తర్వాత బూందీని తీసేయండి. సిమ్లో పెట్టుకుని బూందీ తీసుకుని మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు వేసుకోవాలి బూందీ. ఇప్పుడు మనము ముందు కలుపుకున్న పిండితో బూందీ చేసుకున్నాము. ఆ బూందీ అంతా కూడా టిష్యూ పేపర్ మీద వేసుకుని ఆయిల్ అంతా లాగిన తర్వాత అప్పుడు మనం పాకంలో వేసేసుకుని గరిటతో కలిపేసుకుంటున్నాము. గరిటతో కలిపి మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ పిండి కలుపుకొని మళ్ళీ బూందీ వేసుకోవాలి. బూందీ కూడా ఇంకొంచెం బూందీ అయిన తర్వాత మళ్ళీ ఆ బూందీ వేసి మళ్ళీ గరిటతో కలపాలి. అలా బూందీ ఉన్నంత వరకు, పిండి ఉన్నంత వరకు కూడా బూందీ కొద్దిగా వేసుకుంటూ మీరు కొంచెంగా బూందీ చేసుకుని అదే గిన్నెలో పాకంలో వేసుకోవాలి. వేసుకుని బాగా అడుక్కి పైకి బాగా కలిపేసుకుని యాలకుల పొడి కూడా ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకుని బాగా కలపండి. మనకి ఆ షుగర్ సిరప్ అంతా కూడా బూందీని బాగా పీల్చుకుంటుంది. షుగర్ సిరప్ అంతా బూందీ బాగా లాక్కుని ఉంటుందన్నమాట. మీరు బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. పక్కన పెడితే కొంచెం చల్లారి బూందీకి ఆ షుగర్ సిరప్ కూడా బాగా లాక్కుని ఉంటుంది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్కి నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. నెయ్యి మనకి మరీ అంత ఎక్కువ వేసుకోకర్లేదు, ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటే చాలు. డ్రై ఫ్రూట్స్ మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోండి. కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీరు బూందీ వేసినప్పుడు పాకం కానీ ఇంకొంచెం లూజ్గా అలా అనిపిస్తే మీరు స్టవ్ మీద ఒక 5 మినిట్స్ వేడి చేసుకుని బాగా అడుక్కి పైకి కలుపుకుని వేడి చేసుకోవచ్చు. అప్పుడు పాకం దగ్గరకు అవుద్ది. మనం లెమన్ జ్యూస్ వేసాం కాబట్టి పాకం అనేది క్రిస్టల్లా రాదు అనమాట. జ్యూసీగా ఉంటుంది పాకం లెమన్ జ్యూస్ వేసుకోవడం వలన. మీకు లడ్డు డ్రైగా ఉండాలి అనుకుంటే లెమన్ జ్యూస్ స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, మొత్తం మనకి జ్యూస్ ఏమీ లేదు, మొత్తం జ్యూస్ అంతా కూడా బూందీని పీల్చేసుకుందనమాట. ఎక్కడ మనకి షుగర్ సిరప్ అనేది కనిపించట్లేదు. మొత్తం అంతా కూడా మంచిగా స్వీట్ బూందీలాగా అయిపోయింది అంతా. మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం అన్నీ వేసేసుకోండి. కొంచెం పక్కన పెట్టుకోవాలి గార్నిషింగ్కి. లడ్డు పైన కొంచెం అందంగా వేసుకోవడం కోసం కొంచెం పక్కన పెట్టుకుని మిగిలిన జీడిపప్పు బాదం పప్పు వేసేసుకుని కొంచెం లాస్ట్లో నెయ్యి కూడా వేసుకుని బాగా అడుక్కి పైకి బాగా కలిపేసుకోవాలి. మనం చేసేది చాలా పెద్ద లడ్డు కాబట్టి కొంచెం స్వీట్ బూందీని మిక్సీలో కొద్దిగా స్వీట్ బూందీ 2-3 గరిటెల బూందీ వేసుకుని మిక్సీలో జస్ట్ కోర్స్కి ఇలా తిప్పండి. జస్ట్ 2 మినిట్స్ మాత్రమే తిప్పాలి. అలా తిప్పేసి అది కూడా ఇందులో మిక్స్ చేసి వేయడం వల్ల ఏంటంటే లడ్డు అనేది బాగా కడుతుంది అనమాట. లడ్డు బాగా రౌండ్గా బాగా వస్తుంది, మనకి ఎక్కడ విడిపోకుండా ఉంటుంది. అందువల్ల మీరు కొంచెం బూందీ మాత్రం మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా 2-3 గరిటెల బూందీ మాత్రమే స్వీట్ బూందీ వేసుకుని జస్ట్ 2 మినిట్స్ గ్రైండ్ చేయండి. ఇలా కోర్స్గా అవుతుంది మనకి. వేసుకుని మొత్తం అంతా కూడా బాగా ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం బూందీలో అడుక్కి పైకి మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. మనం ఈ మాత్రం సైజు లడ్డు అంటే చేత్తో చుట్టగలం, కానీ అంత పెద్ద లడ్డు అంటే మనం చేత్తో చేయలేమన్నమాట. అందుకని అది ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఒక కొత్త కవర్ అన్నమాట ఇది. కొత్త కవర్ ఒకటి తీసుకుని పెట్టుకోవాలి. ఆ కవర్లో మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ కొన్ని వేసేసి ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్వీట్ బూందీ మొత్తం కవర్లో వేసేయండి. బూందీ చల్లగా అయిన తర్వాత కవర్లో వేయాలి. వేడిగా ఉంటే వేస్తే మనకి ప్లాస్టిక్ కవర్ కాబట్టి అంత మంచిది కాదు, కాబట్టి వేడిగా ఉన్నప్పుడు వేయొద్దు. చల్లగా అయిన తర్వాత మాత్రమే వేయండి. బూందీ అంతా వేసేసి మీరు వీడియోలో చూపించినట్టుగానే చేయండి. మొత్తం కవర్తో ఇలాగా వేసేసి కవర్తో ఇలా దగ్గరగా ఇలా నొక్కాలి, చాలా గట్టిగా నొక్కాలి. ఇలా జస్ట్ ఇలా గట్టిగా నొక్కితే మనకేంటంటే బూందీ అంతా బాగా దగ్గరగా అవుతుంది. ఎక్కడ మనకి ఎయిర్ అన్నది ఏం లేకుండా, ఖాళీలు ఏం లేకుండా మొత్తం అంతా కూడా దగ్గరగా అవుతుంది అనమాట. లడ్డు అనేది చాలా దగ్గరగా అవుతుంది. మనకి ఇంత మంచి షేప్ రావాలంటే మనం కవర్తో చేస్తేనే అంత మంచి షేప్ వస్తుంది.
ఏదైనా ఒక గిన్నెలో వేసి ఇలా చేసినా కూడా అంత బాగా రాదు. కవర్తో అయితేనే మనకి మంచి షేప్ అనేది వస్తుంది. బాగా దగ్గరగా చేయండి, ఒక 10 మినిట్స్ అయినా సరే కవర్తో ఇలా పట్టుకుని బాగా నొక్కుతూ ఉంటే మొత్తం అంతా రౌండ్గా నొక్కుతూ ఉంటే మంచి షేప్ అనేది వస్తుంది. ఎక్కడ మనకి గ్యాప్లు లేకుండా రావాలి, అందుకని బాగా ప్రెస్ చేయాలి మంచిగా, నీట్గా, స్లోగా. సింపుల్గా ఈజీగానే అయిపోతుంది. మనకి బూందీ కూడా చల్లగా అయిపోయింది కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. షుగర్ కూడా మనకి ఎక్కడ చల్లగా అయినా కూడా షుగర్ క్రిస్టల్ లాగా అవ్వదు, డ్రైగా అవ్వదు, జ్యూసీగానే ఉంది. మనం ఇప్పుడు చేసేది మనం గణేష చతుర్థి కాబట్టి జీడిపప్పుతో గణేష బొమ్మని పెట్టుకున్నాం అనమాట. అలా ఒక 1/2 అవర్ అయినా సరే కవర్ తోట పక్కన పెట్టేయండి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టేస్తే అదంతా సెట్ అవుతుంది బాగా. ఇప్పుడు కొద్దిగా బూందీ తీసుకున్నాము, జస్ట్ చిన్న చిన్న లడ్డూల కింద తయారు చేసి చూపిస్తున్నాను. చిన్న చిన్నగా చేసుకుంటే మనకి ఇలా ఉంటుంది. చూడటానికి మోతీచూర్ లడ్డు లాగానే చాలా టేస్టీగా, జ్యూసీగా ఉన్నాయి. మనకు 1/2 అవర్ అయిన తర్వాత మనకంతా సెట్ అయిపోతుంది అనమాట. మొత్తం అంతా అవుట్ సైడ్ అంతా డ్రైగా అయ్యింది. ఇప్పుడు లోపలంతా జ్యూసీగా ఉంటుంది, అవుట్ సైడ్ అంతా అలా డ్రైగా ఉంది. నెమ్మదిగా స్లోగా కవర్ అనేది స్లోగా జాగ్రత్తగా తీసేయండి. మీరు పండగకి ముందు రోజున ఇలా తయారు చేసేసుకుని పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం దేవుడి దగ్గర పెట్టడానికి ఈజీగా ఉంటుంది. అందుకని ముందు రోజే తయారు చేసుకోండి. ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.